స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ. 18వ తేదీ వరకు సుప్రీంకోర్టు డెడ్లైన్ ఇచ్చింది. డిసిజన్ తీసుకుంటారా, వాయిదా వేస్తారా? గడువు కోరే యోచనలో సభాపతి కార్యాలయం. మళ్ళీ ఇక గడువు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? గడువు ఇచ్చేటువంటి అవకాశం నాకైతే డౌటే. మళ్ళా మొన్ననే ఆల్రెడీ కోర్టు సైతం కూడా చివాట్లు పెట్టింది. నిర్ణయం మీరు తీసుకుంటారా లేకపోతే మేము తీసుకోవాలన్నా అని చెప్పి. అంటే అంత అవుట్ రైటింగ్గా అన్నది కాబట్టి ఎట్లా వాళ్ళు నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ అనేది ఇప్పుడు కొంత సస్పెన్సే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నింటినీ కొట్టేస్తారా? విచారణకు హాజరు కానీ దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత నెలలో అనర్హత పిటిషన్ల కేసును విచారించిన సుప్రీంకోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని స్పీకర్కు ఆదేశించింది. ఈ గడువు డిసెంబర్ 18తో ముగియనుండగా ఈలోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారని ఉత్కంఠ నిలవుంది. ఇప్పుడు ఆయన కనీసం సంజాయిషి కూడా ఇవ్వలేదు. ఎవరు? దానం నాగేందర్ సంజాయిషి కూడా ఇవ్వలేదు. మరి ఆయనంతటా ఆయన రాజీనామా చేస్తారన్నటువంటి వార్తలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోయినట్టు స్పీకర్ అయినా కనీసం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కనీసం నేరుగా కోర్టే డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే మిగతా కొన్ని రాష్ట్రాల్లో కోర్టే నిర్ణయం తీసుకున్నటువంటి అవి కూడా కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్లో టెన్షన్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇరుపక్షాల వాదనలు స్వయంగా విన్నారు. అయితే సుప్రీంకోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో లేదోనని టెన్షన్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సుప్రీం ఇచ్చిన గడువులోపు గతంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసును కూడా వేసిండు. దీంతో గత నెల 18న విచారణ చేపట్టిన కోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించింది. అయితే గడువులోపు నిర్ణయం తీసుకుంటాడా లేదా, తీసుకోకపోతే ఏ విధంగా ఉంటాయి? స్పీకర్ తన నిర్ణయాన్ని మరి ఇచ్చినటువంటి గడువులోపు తీసుకుంటారా లేదా? ఒకవేళ తీర్పును ప్రకటించకపోతే ఏం చేయాలి? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అనే టెన్షన్లో బీఆర్ఎస్ కూడా ఉన్నదట. ఈ నెల 19న అనర్హత పిటిషన్లపై విచారణ చేపడతామని గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తన వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్కు అప్పీల్ చేయగా ఆయన అందుకు అంగీకరించారు. ఇదే విషయాన్ని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు వివరించే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విచారణకు 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, మరో ఎమ్మెల్యే సమయం కోరారని విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేసి సమయం కోరే ఛాన్స్ ఉందని వివరించారు. అందుకు సుప్రీం అంగీకరిస్తే అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియ మరికొంత కాలం పాటు కొనసాగుతుందని, లేకపోతే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే సమయం కావాలని చెప్పేసి కడియం శ్రీహరి కోరిండో, ఈ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్ళి ఈ వాదనను వినిపించి మరికొంత సమయం, ఎంత టైం కానీ నీకు ఒకవేళ మళ్ళీ వాళ్ళని విచారించాలంటే నెల రోజులు 2 నెలల టైం ఇచ్చేటువంటి అవకాశం అయితే కదా. ఒకవేళ మినహాయింపు ఇచ్చినట్టు అయితే ఉంటే మా అంటే ఒక వారం రోజులు ఇస్తుంది కావచ్చు, వారం రోజులు మాత్రం ఇస్తుంది కావచ్చు. ఇక మిగతా పార్టీ మారినటువంటి మిగతా 8 మంది ఎమ్మెల్యేల సంగతి దాని తర్వాత విషయం. వాళ్ళేమో మేము దేవుని కండవ కప్పుకున్నాం, 3 రంగుల కండవ కప్పుకున్నాం, లేకపోతే ముఖ్యమంత్రిని కలిస్తే ఉన్నది అభివృద్ధి కోసం మేము కలిసినాం, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మేము ముఖ్యమంత్రి గెలవద్దా అని చెప్పేసి వాళ్ళు మేము ఇంకా కూడా బీఆర్ఎస్లో ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు వాళ్ళు బీఆర్ఎస్లో లేరు, వాళ్ళు కాంగ్రెస్ కోసం పనిచేసిండ్రు, కాంగ్రెస్ స్కూల్తో ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి అన్ని వీడియో ఆడియో వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా కోర్టు కూడా సమర్పించింది. వాళ్ళు బీఆర్ఎస్ కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకోవడం కోసం బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అది. సరే, అది కొంత వాయిదా పడ్డప్పటికీ కూడా కడియం విషయంలో అండ్ దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా ఏదో చర్యలు మాత్రం జరిగేటువంటి అవకాశం, అది విత్ ఇన్ 1 వీక్లో, అంటే 19వ తారీఖు కోర్టు ముంగటికి అది రాబోతా ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు ముంగటికి ఈ యొక్క నెల చివరికల్లా, డిసెంబర్ చివరికల్లా ఏదో నిర్ణయం అయితే వాళ్ళ దాంట్లో ఒకవేళ చేస్తేనేమో రాజీనామా చేయాలి వాళ్ళు, లేకపోతే ఉంటే ఏదైనా నిర్ణయం తీసుకొని వాళ్ళపైన వేటు వేయాలి, లేకపోతే సుప్రీంకోర్టు తేల్చేయాలి వాళ్ళపైన డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా. ఇగో రాజీనామాకు దానం రెడీ అట. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేసిండు. అలాగే పలు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ లో సైతం పాల్గొన్నారు. దీంతో ఆయన సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. అందుకని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే సంకేతాలు దానంకు పార్టీ అధిష్టానం నుంచి అందినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కట్టి ఉప ఎన్నికలు రెడీ అవుతున్నట్లుగా ఆయన టాక్ ఉంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. సో ఆ విషయంలో ముందు నుంచి కూడా ఒకటే వాదన వినబడతా ఉన్నది. ఆయనే 100% ఆయన రాజీనామా చేసేటటువంటి అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు అనుకో, వేట్ వేసింది అనుకో, అది కొంత తలదీసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆయనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకి ఒకవేళ కనుక దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఇది ఇంకోలోకి పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలకు ఒక గుణపాఠం కావాలి. ఎప్పుడున్నా కానీ ఇంకొక పార్టీ మారాలి, మేము ఇంకో పార్టీలో చేరాలి, ఒక దాంట్లో గెలిచి ఇంకో దాంట్లో చేరాలి అనుకున్నప్పుడు వాళ్ళు మీకు దమ్ముంటే ఉంటే మళ్ళీ మేము గెలుతామన్నటువంటి మా సత్తా చూపెడతామన్నప్పుడు అప్పుడు రాజీనామా చేసే వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన రావాలి. ఇది కొత్త ఏం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఏం కాదు. గతంలో కేసీఆర్ మొత్తం సిఎల్పీనే విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని. సో ఆయన బాటలో ఈయన నడిచిండు. వాళ్ళేమో కోర్టుకు పోయి ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే సిఎల్పీని విలీనం చేసుకున్నాడు కాబట్టి పెద్దగా ఇది ఏం లేదు. సో ఇప్పుడు మాత్రం కోర్టు మాత్రం నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది.